ఏపీలో మరొక హాట్ టాపిక్ గా ఉన్న విషయం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం పేరుతో కోటి సంతకాలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ సంతకాల ప్రతులను నియోజకవర్గాల కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి కోటి సంతకాలను అందించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక నిర్ణయమని ప్రజాస్పందనను బట్టి స్పష్టమవుతోందన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం సంబంధించి 8,500 కోట్లని రాబోయే 2-3 సంవత్సరాల్లో పెట్టలేమంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ఆలోచించేయండి. వెనక్కి వచ్చిన వరకు కూడా ప్రభుత్వం వెనక్కి వెళ్ళే వరకు కూడా ఆగదు. ఏదైతే పీపీపీ అనేది ఉందో దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా డిమాండు. దీనికోసం ఎంత పోరాటమైనా చేస్తాం. రేపు గవర్నర్ కలిసిన తర్వాత కూడా ఈ ఉద్యమం ఆగదు. ప్రతి ఇంటి నుంచి ఒక సంతకం వెళ్ళిందనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో అనేటువంటిది ఇప్పటికన్నా ప్రభుత్వం తెలుసుకోవాలి. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తయ్యేటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడితే పేదవాడికి వైద్య విద్య దూరం అవుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ స్థూల ఉత్పత్తులు 199 మందికి ఎవరికి అర్థం కూడా కావు ఇవన్నీ. కాకపోతే ఫీల్డ్ మీద కందులు కొంటున్నారా లేదా, పత్తి కొంటున్నారా లేదా, మన ఒడ్లు కొంటున్నారా లేదా, ఆసుపత్రిలో సేవలు ఇస్తున్నారా లేదా, పిల్లలకు స్కూల్ ఫీజు కడుతున్నారా లేదా, అవినీతి తగ్గిందా లేదా, ఇసుక దందా తగ్గిందా లేదా, మందు దందా తగ్గిందా లేదా, ఇవన్నీ చూస్తే అది పరిపాలన అవుతుంది. అదంతా బాగుంటే స్థూల ఉత్పత్తి ఆటోమేటిక్ పెరుగుతుంది. మనం ఆర్టిఫిషియల్గా 12 చూపించుకోవాల్సిన అవసరం లే, అదే వస్తుంది. 9కో 10కో వచ్చేస్తాయి. నువ్వు చెప్పినట్టు జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగిందంటే ప్రజల్లో సంతృప్తి పెరగాల. ఎక్కడ చూసినా మార్కెట్లో కొనుగోలు పెరగాల. మీ ఇష్టం వచ్చిన వ్యాపారి దగ్గరికి పోదాం. ఒక తోపుడు బండి దగ్గర నుంచి ఒక చిన్న చిల్లర అంగడి దగ్గర వరకు, కిరాణా కొట్టు వరకు ఏ అంగడికైనా పోదాం. 2024తో పోలిస్తే సొగానికి సొగం వాళ్ళ యొక్క అమ్మకాలు తగ్గిపోయినాయా లేదా ఒకసారి తెలుసుకుందాం. వస్తారా? నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా, వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడరు?